నమస్తే అక్కయ్య, నమస్తే చెల్లెమ్మ, నమస్తే తమ్ముడు, నమస్తే అన్నయ్య. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి చేతులెత్తి నమస్కరిస్తున్నాను. అలాగే నవార్తలు నా ఇష్టం కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం పలుకుతూ ఈ వార్తల్ని చెంచల్గూడ నుండి చదువుతున్నది మీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాదా అని నేను అడుగుతూ ఉన్నా. తమ్ముళ్ళు కిరణ్ కుమార్ రెడ్డి గారు, బొత్స సత్యబాబు గారు, చిరంజీవి గారు, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ కలిసి పోలింగ్ లో మన ఫ్యాన్ గాలికి కొట్టుకు పోలేదా అని నేను అడుగుతూ ఉన్నా. ఈ రాష్ట్రంలో నేను ఒక్కనే ప్రజానాయకుడిని పోలింగ్ సర్లు నిరూపించలేదా అని నేను అడుగుతూ ఉన్నా. దీనికి సంబంధించిన మరిన్ని వివరాల్లోకి పోయే ముందు ఒక్కసారి హెడ్లైన్ చదువుతానని నా తమ్ముళ్ళకి, అక్కయ్యలకి, చెల్లెమ్మలకి, అన్నయ్యలకి, ప్రతి ఒక్కళ్ళకి చేతులెత్తి మరీ తెలియచేస్తున్నాను. రాష్ట్రమంతా ఫ్యాన్ డే హవా, 19 సీట్లు నావే కావా. ఈసారికి 19 మంది వచ్చారు. రిజల్ట్ రాగానే 190 మంది వస్తారు. ఇప్పుడు చేయి చేస్తే అందుతుంది సీఎం కుర్చీ తప్పకుండా. 25 ఏళ్ళు వైఎస్ పాలన అందిస్తా మదమ తిప్పకుండా. నౌ న్యూస్ ఇన్ డీటెయిల్. నా తమ్ముళ్ళు, అక్కయ్యలు, చెల్లెమ్మలు, అన్నయ్యలు ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తగా వినండి. మా నాయన దివంగత మహానేత ప్రజానాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నాకు ఈ రాష్ట్రమంతా పెద్ద కుటుంబాన్ని ఇచ్చి వెళ్ళారు. వాళ్ళంతా నాకే ఓటు వేయలేదా అని నేను అడుగుతూ ఉన్నా. మా నాయన నా కోసరం 156 మంది ఎమ్మెల్యేలను ఇచ్చి వెళ్ళలేదా అని నేను అడుగుతూ ఉన్నా. వాళ్ళల్లో ఇప్పుడు 18 మంది మాత్రమే వచ్చారు. రేపు ఉప ఎన్నికల రిజల్ట్స్ వచ్చాక 180 మంది నా దగ్గరకు రారా అని నేను అడుగుతూ ఉన్నా. ఇప్పుడు సీఎం కుర్చీ మళ్ళీ వైఎస్ వంశానికి రాదా అని నేను అడుగుతున్నా. దయచేసి సమాధానం చెప్పండి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు చెప్పడం కోసం మన అధికార ప్రతినిధి అంబటి రాంబాబు గారు లైవ్ లో ఉన్నారు. ఓవర్ రాంబాబు గారు. ఏం జగన్ ఏం ఆడతారు? తమాషాగా ఉందా? పెద్ద కథలు చేద్దా అనుకుంటారు. నువ్వు గనక ఒక్కసారి చూస్తే మీ నాయన హయాంలో గెలిచిన ఎమ్మెల్యేలు 156 మంది అని చెప్పి చాలా క్లియర్ గా తెలుస్తా ఉంది. ఇంకా 120 మంది వస్తారని చెప్పి పెద్ద కథలు చేస్తాను. మీరు గనక ఒక్కసారి చూస్తే మీ మీద ఉన్న కేసులను బట్టి మీ మిగిలిన జీవితం అంతా కూడా జైల్లోనే గడపక తప్పదని చెప్పి కూడా మనకి చాలా క్లియర్ గా తెలుస్తా ఉంది. ఆ మాదిరిగా చూస్తే ఈ రాష్ట్రంలో నేనే దూసుకుపోతానని చెప్పి కూడా మీకు సందర్భంగా విన్నారా తమ్ముళ్ళు? మనం అన్ని స్థానాలు గెలిచినా మనకు సీఎం సీటు ఇవ్వకపోవడం న్యాయమా అని నేను అడుగుతున్నా. దయచేసి సమాధానం చెప్పండి. నాకు తెలియక జగన్ గారు మరి జైల్లో ఉన్న వాళ్ళకి మైక్ ఇవ్వడం తప్పు. పోనీ ఇచ్చారా అనుకుందాం. మరి మైక్ ఉంది కదా అని చెప్పి ఏది పడితే అది దాని మాట్లాడితే ఎలాగ నాకు తెలియక నిన్న జరిగింది అసెంబ్లీ ఎన్నికలు కావు, ఉప ఎన్నికలు. మరి అన్ని సీట్లు కూడా మీరే నెగ్గేసినా మరి ప్రభుత్వానికి ఏది కాదు కదా. ఇప్పుడు ఎలా ఉందో మరి అప్పుడు కూడా దాని అలాగే ఉంటుంది. దాని ఏదైనా తేడా కింద వస్తే మరి మమ్మల్ని ఆదుకునే వాళ్ళు ఉందా? మీ పార్టీ పుట్టి ఆడేది కూడా కాదా? మరి కాంగ్రెస్ పార్టీ బుద్ధి నూత పార్టీకెళ్ళి అయింది. మీకే ఎన్ని తెలివితేటలు ఉంటే మరి దానికి మాకు ఎన్ని తెలివితేటలు ఉండాలి? విన్నారా తమ్ముళ్ళు? ఈ కాంగ్రెస్ వాళ్ళు ఆ చిరంజీవి గారిని కొనేయలేదా అని నేను అడుగుతూ ఉన్నా. అలాగే వీళ్ళు రేపు చంద్రబాబు నాయుడు గారితో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకోరా అని నేను అడుగుతూ ఉన్నా. దయచేసి సమాధానం చెప్పండి. నాయనా జగన్ బాబు, కాంగ్రెస్ వాళ్ళేనా బాబు ఎమ్మెల్యేలని కొనగలిగేది? నువ్వు కూడా కొనగలవు బాబు. మీ నాన్నగారు ఆశీస్సుల వల్ల, ఆ ప్రభు దయ వల్ల నీకు 1,00,000 కోట్ల రూపాయలు వచ్చాయి కదా బాబు. అవి ఖర్చు పెట్టి మీ నాయన గారి కోరిక నెరవేర్చు నాయనా. నువ్వు 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి సీఎం అయితే ప్రభు నీకు 10 లక్షల కోట్లు ఇస్తాడు. నమ్ముకున్న వాళ్ళని ప్రభు అన్యాయం చేయడు బాబు. తమ్ముళ్ళు, నేను 1,00,000 కోట్లు సంపాదించానని మా అమ్మ కూడా కన్ఫర్మ్ చేయడం న్యాయమా అని నేను అడుగుతున్నా. సరే తమ్ముళ్ళు, ఇక్కడ మనం ఒక షార్ట్ బ్రేక్ తీసుకోవడం అవసరం కాదా అని అడుగుతున్నా. అందుకే ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్. నవార్తలు నా ఇష్టం కార్యక్రమానికి విరామం తర్వాత మళ్ళీ తిరిగి స్వాగతం. అన్నయ్యలు, అక్కయ్యలు, తమ్ముళ్ళు
బ్రదర్ జగన్, కంగ్రాట్స్ బ్రదర్. పోలింగ్ నీకు చాలా ఫేవర్ గా వచ్చిందని నాకు తెలిసింది. అన్ని చోట్ల కూడా నువ్వే గెలుస్తావని అందరూ కూడా అనుకుంటున్నారు. ఇందులో డౌట్ ఏమీ కూడా అక్కర్లేదు. పెళ్ళాం వచ్చిన వేళ పిల్ల పుట్టిన వేళ అని చెప్పి అంటారు కదా బ్రదర్, అలాగే ఇప్పుడు నువ్వు జైలుకు వచ్చిన వేళ విశేషం అని చెప్పి కూడా అంటున్నారు అందరూ. నిజం బ్రదర్, ఇది మనం జైలుకు వచ్చిన వేళ చాలా మంచిదైతే మనకు అన్ని కూడా మంచిగా జరుగుతాయి. నువ్వు అలాగే జైల్లో ఉండు బ్రదర్. ఎప్పుడు ఏ ఎన్నికలు వచ్చినా కూడా అన్ని సీట్లు నీ పార్టీ గెలుస్తుంది. ఇది నిజం బ్రదర్. తమ్ముళ్ళు, మన గాదు బ్రదర్ కూడా నన్ను శాశ్వతంగా జైల్లో ఉండమనడం న్యాయమా అని నేను అడుగుతా ఉన్నా. దయచేసి సమాధానం చెప్పండి. నమస్కారం జగన్మోహన్ రెడ్డి గారు. కెమెరామెన్ జూపుడు ప్రభాకర్ రావుతో మీ రిపోర్ట్ రంబట్ రాంబాబు, శ్రీనగర్ కాలనీ గెస్ట్ హౌస్ నుంచి. అయ్యా జగన్ గారు, ఇప్పుడు 18 సీట్లు మనమే గెలిచాం. ఇందులో పిసరంత కూడా సందేహం లేదు. ఇది వాస్తవం. దీన్ని కాదని చెప్పి ఏ ఒక్కరైనా అనగలరా అని చెప్పి నేను అడుగుతూ ఉన్నా. అలాగే మీరు జైల్లో ఉండి ఉంటే వరసపెట్టి అసెంబ్లీలో ఉన్నటువంటి సీట్లన్నీ మనమే గెలుస్తాం. ఇది తథ్యం. మీరు ఇంకా జైల్లో కంటిన్యూ అవ్వండి. మీ అమ్మగారు, మీ చెల్లెలో, లేక నేను మీ పక్షాన్ని రాష్ట్రాన్ని పాలించి ప్రజలకు జగన్ రాజ్యాన్ని ఇస్తాం. ఇది కూడా వాస్తవం. విన్నారా తమ్ముళ్ళు, మన రాంబాబు గారి ఫ్యూచర్ ప్లాన్? ఇది న్యాయమా, ధర్మమా అని నేను అడుగుతున్నా. లుక్ మిస్టర్ జగన్, మిత్రులని కూడా శత్రువులుగా మార్చుకునే శక్తి మీకు ఉండడములు మాకు ఆనందకరములు. మీ శత్రువులు అందరూ ఏకం అవడములు ఇప్పుడు లేటెస్ట్ పరిణామములు. మీ పార్టీ ఈ 18 సీట్స్ తోనే సరి పెట్టుకోక తప్పదు. మీరు ఆ 7 చువ్వలు లెక్క పెడుతూ ఉండడములు తప్పదు. నరతమ్ములు, మా నాయన లేని నన్ను అణిచివేయడానికి సోనియా గాంధీ గారు, చంద్రబాబు నాయుడు గారు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుంటున్నారు. ఇది నిజం కాదా అని నేను అడుగుతున్నా. సరే తమ్ముళ్ళు, మన బులెటిన్ ఇక్కడితో ముగిస్తున్నానని చేతులెత్తి తెలియచేసుకుంటున్నాను. జై మన మీద సానుభూతి పవనాలు. జై ఉప ఎన్నికల్లో మన గెలుపులు.